హలో ఎవ్రీవన్. అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఏందో చూసేద్దామా. మార్నింగ్ 6 కల్లా లేసేసి ఇంకా ముగ్గేసేసాను. ముగ్గు అయిపోయిన తర్వాత పాలు వచ్చినాయి. ఇంకా హాట్ వాటర్తో పాటు హాట్ వాటర్ తాగేసి తర్వాత ఇలాగ పాలు కాసేసాను. బాల్కనీలో చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. ఈరోజు నేను వేసిన ఈ ముగ్గు చూడండి. ఎవరికైనా ముగ్గులు కావాలంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్గా వేస్తాను ముగ్గులు, శుక్రవారం తప్ప. వీడప్పుడు మామూలుగానే వేస్తాను. ఇంకా నైటే అంట్లు కడిగేసుకుంటాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇంకా మనం ఉంటుంది కదా, ఇంకా మనం వాటర్ తాగేసి ఇంకా పాలు పెట్టేసుకొని పాలు కాసేసుకొని తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇంకా నా రొటీన్ ఇంకా ఏముంటుంది, ఇంకా కసువు చిమ్మేసుకొని చూసారు కదా. ఇంకా ఒక పక్క ఇట్లాగా హాట్ వాటర్ కలిపేసుకున్నాను, ఒక పక్క అదే గిన్నెలో పాలు కూడా పెట్టేస్తాను. ఇంకా మంచిగా వ్యూ చూస్తా ఇంకా హాట్ వాటర్ కంప్లీట్ చేసేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. మనకి లెమన్ వేసుకొని తాగితే, ఈ మధ్యలో హనీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను హనీ యూజ్ చేయట్లేదు. జస్ట్ లెమన్ ఒక 2 ఇంచులు వేసుకొని తాగేస్తాను. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. రాత్రి వర్షం పడినట్టుంది. తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేసాము. ఇంకా పొద్దున్నే వేసేస్తాం వాషింగ్ మిషన్. ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంకా మా బుడ్డోడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా వాడిని లేపి ఇంకా వాడు లేచిన వెంటనే ఇంకా టీవీ దగ్గర కూర్చొని దేవుడి పాటలు వింటా కూర్చున్నాడు. తర్వాత ఇంకా వాడు యాజ్ ఇట్ ఈస్ ఇంకా కిందకి వెళ్తాడు వాళ్ళ డాడీతో ఇంకా ఆడుకోవడానికి. కాసేపు 1 అవర్ ఆడుకొని ఆమెను వస్తాడు మా బాబు. చూశారు కదా. ఇక్కడ చూడండి బాబు బాగా చెప్తున్నాడు. తర్వాత చూడండి అసలు ముగ్గేస్తే ముగ్గు తొక్కకుండా ఎంత బాగా వెళ్తున్నాడు. ఒక్కసారి ఏదైనా చెప్తే చాలా బాగా వింటాడు అసలుకి. చూస్తారు కదా అసలుకి ముగ్గుగా తొక్కడు అసలుకి. ఏది చెప్తే అది వింటాడు బాగా. ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకోవడానికి. చూడండి మమ్మీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు, ఆడుకొని వస్తానని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను యాజ్ ఇట్ ఈస్ ఇంకా వెళ్ళేసి స్నానం చేసేసి ఇంకా బ్రష్ చేసేసి స్నానం చేసేసి ఇంకా నా రొటీన్ ఇంకా దేవుడికి పెట్టేసుకోవడమే. మా బాబు వచ్చేలోకి నేను దేవుడి పని కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు శనివారం కదా. చూడండి దేవుడు కడకల్లాడుతున్నారు కదా ఈరోజు దేవుడు ఆ వెలుగులో అసలుకి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా కాసిన పాలు పక్కన పెట్టేసి ఇంకా ఈరోజు టిఫిను పునుగులు చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఉంది, చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫుల్ వీడియో పెట్టాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చాలా సింపుల్, 10 మినిట్స్లో అయిపోతుంది. ప్రాసెస్ చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ ఇలాగా స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు. ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా వంకాయ ఫ్రై చేద్దామా అని చెప్పేసి అవి కూడా బయట పెట్టేసి ఇంకా బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి శనగలు నానబెట్టాను. ఇంకా అప్పుడే మా వాడు వచ్చేసాడు, ఇంకా మా మమ్మీ వచ్చేసాడు. ఇంకా తర్వాత వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వంకాయ ఫ్రై పెట్టేశాను. వంకాయ ఫ్రై చేసేసి ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇంకా నా రొటీన్ ఇంకా మా బాబుకి ఇంకా స్నానం చేపించేసి ఇంకా రొటీన్ ఇంకా అయిపోతుంది కదా. ఇంకా నా పని ఇంకా కర్రీ చేయడం అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత శనగలు వేసిన పప్పులు చాలా రోజులైన తెచ్చి, ఎందుకు అవి బాగలేవు. ఇంకా వాటిని తడిపి ఇంకా ఎండలో పెట్టేశాను. తర్వాత ఏదైనా పచ్చడి ఉంటే బాగుంటుందని అప్పుడే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బెండకాయలు ఉన్నాయి. సరేలే లేత బెండకాయలు అని చెప్పేసి పచ్చడి చేసేసాను. పచ్చడి అలాగే వంకాయ కర్రీ. పచ్చడి చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో చేస్తున్నాను, చూసేయండి, దాంట్లో చెక్ చేసేయండి. తర్వాత శనగలు కూడా ఉడకపెట్టేశాను ఈవినింగ్ టైంకి. ఇదిగోండి శనగలు. ఏంటంటే మా ఇద్దరికి ఇవి సరిపోతాయి కొన్ని, అందుకే కొన్నే ఉడకబెట్టేశాను. ఇంకా మా ఇంటి పక్కన బాబు వస్తే మా పేరు ఆడుకుంటున్నాడు. చూడండి హాల్ అంతా ఎలా చేసేసారు అసలుకి. ఇద్దరు ఆడుకుంటా అసలుకి బాగా కలిసిపోతాడు మా వాడైతే. అసలు పోనీయట్లేదు బయటికి, ఇలా ఆడుకుంటా ఉన్నాడు అంతే. ఇదే ఈరోజు నా వాళ్ళకు